నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుందంట. బట్ ఏ బ్రోకన్ స్పిరిట్ డ్రైస్ అప్ ద బోన్స్. జాయ్ఫుల్ హార్ట్ ఈజ్ గుడ్ మెడిసిన్. బ్రోకన్ హార్ట్ లేదా బ్రోకన్ స్పిరిట్, నలిగినపోయిన మనస్సు ఎముకలని ఏం చేస్తుంది? ఎండిపోజేస్తుంది. ఆ గుజ్జు మన శరీరంలో ఉంటుంది, ఆ ఎముకలో ఉండే గుజ్జు. ఎవరు మనసు అయితే నలిగిపోద్దో, విరిగిపోద్దో, ఆ ఎముకల్లో గుజ్జు ఎండిపోద్దంట. అర్థమవుతుందా? ఆ ఎముకలో గుజ్జు ఎండిపోయిందనుకో, ఆ ఎముకల్లో ఆ గుజ్జు, ఆ నొజ్జ తగ్గిపోయిందనుకో, నెమ్ము ఆరిపోయిందనుకో, ఎముక తొందరగా చచ్చిపోతావు. అయితే నువ్వు జాయ్ఫుల్ హార్ట్ ఈజ్ గుడ్ మెడిసిన్. సంతోషకరమైన మనస్సు ఏంటంట? ఆరోగ్యం, మంచి మందు. హల్లెలూయా చెప్పండి. మంచి మెడిసిన్. మంచి మందు అంటే మందు అనుకోబాక, మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏది? సంతోషం. ఎక్కడ దొరుకుతుంది ఆ సంతోషం? సినిమాలలోనా ఎక్కడ దొరుకుతుంది? మీరు అక్కడ అన్నీ చెప్తారు. ఇక్కడ ఏడేమో చర్చిలో ప్రార్థన, వాక్యంలో ప్రార్థనలోనే, ఉపవాస ప్రార్థనలోనే, ఆదివారం ప్రార్థనలోనే, యేసయ్యలోనే సంతోషం, అబ్బబ్బలో అన్నీ చెప్తారు. చర్చి దాటిన తర్వాత కదా అప్పుడు మిమ్మల్ని సీసీ కెమెరా పెట్టాలి ప్రభు. ఒక్కొక్క సీసీ కెమెరా మీకు తెలియకుండా మీలో ఉంటుంది. తలకు ఎక్కడ పెట్టేస్తాడు. మీరు ఏం చేసేది మొత్తం కొట్టేస్తారంటే ఆకాశంలో వచ్చేస్తాయి. పెద్ద స్క్రీన్. సూపర్ కూడా తప్పుడు అయిన పెట్టలా ప్రభు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు అనుకుంటారు ఎవరికి తెలియదులే, మా పాస్ గారికి తెలుసు. మటుకు సంతోషం ఎక్కడ దొరకద్దంటే వాక్యంలోనే, సంతోషం ఎక్కడ దొరకద్దంటే పాస్ ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడే, సంతోషం ఎక్కడ దొరకద్దంటే దేవుని సన్నిధిలోనే. చర్చి దాటితే బ్రాందీ తాగితే సంతోషం, సిగరెట్లు తాగితే సంతోషం, డబుల్ మీనింగ్ మాట్లాడితే సంతోషం, వాళ్ళ కడుతో ఎగరేస్తే సంతోషం. చూడండి ఎక్కడ మన సంతోషం? హల్లెలూయా. అందుకే ప్రభువును యెహోవా ఉత్తముడని రుచి చూచిన ఎడల నువ్వు దేవుని విడిచిపెట్టవు, ప్రార్థన విడిచిపెట్టవు. హల్లెలూయా. అయితే ఈ గుడ్ మెడిసిన్ ఎక్కడ తెచ్చుకోవాలి? ఈ సంతోషకరమైన మందు మనం ఎక్కడ తెచ్చుకోవాలి? ఈ మందు మనకు తెచ్చుకుంటే మంచిది. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది ఈ మందు? అమ్మా దేవుడు ఇస్తా. ఎక్కడ దొరకద్ది? అడగండి. ఎక్కడ దొరకదు సార్? ముందు భూ ప్రపంచం అంతా ఒకే మందు, యేసు రక్తమే మందు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు రక్తమే మందు. హల్లెలూయా. ఆ యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. నీ పాపాలు కడగబడాలి, నువ్వు కడగబడాలి. హల్లెలూయా. నువ్వు పాపంతో ఉంటూ పాపంలో లోకంలో జీవిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. మళ్ళా చెప్తాను, చెప్పండి. పాపంతో సావాసం చేస్తూ పాపం నీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి పాపం లేదు నువ్వు బ్రతకలేవు అనుకున్న మనకు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. మరలా చెప్పంటారు, పాపం నిన్ను ప్రభుత్వం చేస్తుంటే, పాపం నిన్ను పరిపాలన చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు నీ మీద డిస్ప్లే కావు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాపం భలే టేస్ట్గా ఉంటుంది, భలే రుచికరంగా ఉంటుంది. ఆయన ఎవరు? బిల్లి గ్రహం చనిపోయాడు. ఆయన అంట బ్రతికున్నప్పుడు ఆయన సేవ చేసేటప్పుడు కనీసం తను భార్య లేకుండా బయట ఒక్కడు కూడా పోయేవాడు కాదంట. హోటల్కి వెళ్ళి వేరే స్త్రీతో కూర్చొని కాఫీ కూడా తాగేవాడు కాదంట. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఎందుకంటే డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు. చెప్పండి ఈ మాట అందరూ. డబ్బులు పోయినా, బంగారు పోయినా గట్టిగా చెప్పాలి మీరు. నేను చెప్పే మాటలు మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పించి ఒక రేవుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని బాధ. గట్టిగా చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకుంటారా? పరిశుద్ధాత్మ దేవుడు అబ్బో నా గాడికి రాబాకు, నేను పాపం చేస్తా, నేను కన్ఫర్మ్గా సత్యంగానే పాపమే చేస్తా, చచ్చిపోయినాగానే పాపమే చేస్తా అని ఒప్పుకొని చేస్తా. అలాగే పాపలు జీవిస్తావా?
పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాను. రాబాకు పరిశుద్ధాత్మ దేవుడా, నేను చచ్చిపోయిన దాకా పాపంలో జీవిస్తా, నా వయసు పెరిగినా కూడా పాపంలో జీవిస్తా అని నిర్ణయం చేసుకున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరించిన, గద్దించిన, ఈ మార్గంలో వెళ్ళకూడదని చెప్పిన, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా. మళ్ళా చెప్తున్నాను, నువ్వు బంగారు పోయిందనుకో సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోయిందనుకో మళ్ళా కష్టపడి రాసి వాళ్ళని పట్టుకొని సంపాదించుకోవచ్చు, డబ్బు పోయిందనుకో మళ్ళా సంపాదించుకోవచ్చు, పొలాలు పోయినాయి పాస్టర్ గారు, ఆస్తి అంతా పోయింది, మరలా సంపాదించుకోవచ్చు. కానీ నీ సాక్ష్యం పోయిందంటే నువ్వు దేనికి పనికిరావు. బూడిదలో పోసిన పన్నీరు, నువ్వు దేనికి పనికిరావు. పగిలిపోయిన కుండ లాంటి దాన్ని అయిపోతావు. పగిలిపోయిన కుండ లాంటి చిలపెంకు తీసి బయట పారేస్తారు, నీకు విలువే లేదు. తెలిసి తెలియకుండా పొరపాట్లు దొరకవచ్చు, క్షమాపణ పొంది ప్రభు దగ్గర తీసుకోవచ్చు. నువ్వు అదే పాపంలో నిలిచి హ్యాపీ చేస్తా ఎంజాయ్గా ఉన్నావంటే దేవుని శిక్ష నీ మీదకి రాబోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రేమని పెట్టలారా, మీకు చెప్తున్నాను, నీకు భయంకరమైన దుర్గతి రాబోతుంది. పాపము వలన వచ్చు జీతము, పల్లకీలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, మరణం. అయ్యో ఈ జబ్బు నుంచి, అయ్యో ఈ శ్రమ నుండి, అయ్యో ఈ నరకం నుండి, అయ్యో ఈ బాధ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు కాపాడుతారంటే ఆ రోజు నువ్వు అంగరాజు రొమ్ము కొట్టుకొని ఏడ్చి నిన్ను కాపాడే నాదుడు, నిన్ను కాపాడేవాడు ఎవరు ఉండరు, నిన్ను రక్షించేవాడు ఎవరు ఉండరు. నీ జీవితంలో దుర్దినాలు రాకముందే ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ పాప నుండి పోబాకు. వాళ్ళతో సంగతి చేయొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు. ఒకవేళ వాళ్ళ ఫోన్ నెంబర్ నీ లిస్ట్లో ఉంటే డెలీట్ చేయి. నీకు క్షేమం కలుగును కాక. ఈ మాటలుగా నువ్వు విన్ని ఆచరణలో ఈ క్షణంలో పెట్టగలిగితే నీ కుటుంబం మీదకి, నీ మీదకి దేవుని ఆశీర్వాదం వర్షంలో మంచువలే కుమరిస్తాయి. హల్లెలూయా. మనం శాపాలు అనుభవించడానికి పిలవబడలేదు నా ప్రియ సహోదరి సహోదరులారా. దేనికోసం పిలవబడ్డాం చెప్పండి? ఆశీర్వాదం. గట్టిగా ప్రభు నేను ఆశీర్వాదాలకు పిలువబడ్డానా, శాపాలకు పిలువబడ్డానా? చెప్పండి. నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావంటే, నరకయాతన పడుతున్నావంటే అదేదో శాపం, అదేదో పాపం నిన్ను విడిపోవట్లేదు. నువ్వు మార్పు చెందావా? మోషే జీవించిన 120 సంవత్సరాలు అత్యధికమైన ఆయుష్ ఇస్తాడు. గట్టిగా చప్పట్టుకుంటాడు. నీ జబ్బు, నీ వ్యాధి, నీ షుగర్ లెవెల్స్, బీపీ అయ్యేయో నాకు తెలియదు, అవి పెరగవచ్చు తగ్గవచ్చు, కానీ నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి, దగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా? నీ కుటుంబంలో నిన్ను గురించి నీ భర్త సాక్ష్యం ఇస్తున్నాడా? నీ కుటుంబంలో నీ భార్య నిన్ను గురించి సాక్ష్యం చెబుతుందా? మా ఆయన మంచి ప్రార్థన చేస్తాడని, మా ఆయన నన్ను బూతులు తిట్టడని, నా భార్య నన్ను ఎప్పుడు బూతులు తిట్టదని, మేము కలిసి ప్రార్థన చేసుకుంటామని, మేము ఒకరిలో ఒక నమ్మకత్వం ఉందని. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరమైన శాపాలు దిగి రాబోతున్నాయి. నేను కొబ్బరి నూనె పోసినా, డబ్బా నీ నెత్తిని పోసినా కాపాడే వాళ్ళు ఊరు ఉండరు. హల్లెలూయా. నేను చేయి పెట్టి ప్రార్థన చేసినా నువ్వు చేసిన పాపానికి దానికి క్షమాపణ దొరకదు. నువ్వు పశ్చాత్తాపం పొంది పాపాన్ని అని అసహించుకున్నావు, లోకాన్ని వదిలిపెట్టావు, పాపాన్ని వదిలిపెట్టావు. మరలా నీకు ఎలా బుద్ధి పుట్టింది? దానికి నీకు ఏదో పుట్టింది, ఏదో జబ్బు పుట్టి, ఏదో తెగులు పుట్టితేనే అటువంటి ఆలోచనలు వచ్చేది. మార్చుకో. ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎంతసేపు బాధపడి బయటికి పోయి కలిసిపోబాకు, మార్చుకో. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నేను పూర్తిగా నీకు స్వాధీనపరుచుకుంటున్నా. చూడండి 34వ కీర్తన 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన దగ్గర విచారణ చేస్తే, మంచి మాట, చాలా మంచి మాట, విచారణ చేస్తేనంట నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను.
హలో, నీ పాపం గురించి, నువ్వు చేసే జాబ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది, నువ్వు నడిచే ప్రవర్తన ఏంది, దేవుడి దగ్గర విచారణ చేయవా నువ్వు విచారం చేసి చెప్పమంట, నాకు డబ్బు బంగారు కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, ఆస్తు ఇది ఆడుస్తున్నావు. కానీ నీవు బ్రతుకు గురించి ఏమన్నా ఆలోచన చేసావా? దేవుడి దగ్గర విచారం చేసావా? ప్రభువా, నేను అన్యాయం మార్గంలో పాపం జీవిస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను దానికి బానిస అయిపోయా, తాగుడికి, పాపానికి బానిస అయిపోయా, విగ్రహాలకు బానిస అయిపోయా, ఈ జీవితానికి నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను విడిపిగా అని ఏడుస్తున్నావా? లేదు, ఆ విచారం చేయవు. ఎంతసేపుడికి నోరు తెరిస్తే, మోకరిస్తే, ప్రార్థన చేస్తే ఏంది? డబ్బు 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 డబ్బు, బంగారు బంగారు బంగారు, ఆస్తి ఆస్తి ఆస్తి, ఉద్యోగాలు ఉద్యోగాలు, వాళ్ళు ఏమైనా పోయినా నాకు కావాలి నాకు కావాలా నాకు కావాలా నాకు కావాలా నాకు కావాలా నాకు. మా అమ్మ లావుగా ఉంటుంది, మా పెదమ్మ ఇంకా లావుగా ఉంటుంది, మా చిన్నమ్మ మా అమ్మ కొద్దిగా మీడియంగా ఉంటుంది, వీళ్ళంతా పెద్ద లావు, నేను బుడ్డోని. నేనంతా మా విశ్వాసం అంతా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కొద్దిగా జ్ఞానం తెరస్తూ ఉంది. ఒక 10 సంవత్సరాలుగా ఉంది. అప్పుడు బస్సులు లేవు, రిక్షాలు సూపర్ డిమాండ్. రిక్షా ఉందంటే రిక్షా ఉన్నోడు కింగ్, రాజు మాదిరి ఉండేది. నేను పుట్ట పిల్లవాడిని, వీళ్ళు ముగ్గురు అక్కచెల్లింది కదా, భలే సంతోషం వాళ్ళకి. అక్కచెల్లి ఒకరి కలిసి ఆటో ఎక్కడం, కలిసి సినిమాకి పోవడం, కలిసి హోటల్లో తినడం, కలిసి పెళ్ళిళ్ళకి పోవడం, కలిసి పేరడం, అది సంతోషం కాదు అక్కచెల్లెలకి. అప్పుడు ఒకరోజు బస్సులు ఆపలా, వీళ్ళు ఏం చేస్తారు, ఒక రిక్షా మాట్లాడుకున్నారు. చెప్పాను మీకు, రిక్షా మాట్లాడుకున్నారు. రిక్షా ఎక్కారు ముగ్గురు. ఆ రిక్షా దిక్కేవాడు సన్నగా బక్కున్నాడు, మొత్తం కలిసి 15 కేజీలు 20 కేజీలు కూడా లేడు. అది కళ్ళు అది ఎంత శబ్దం వస్తుంది, టంగ్ టంగ్ గంట అది వస్తుంది రిక్షా. అది అప్పుడు కళకళ అనేది, అది నాకు బలి సంతోషంగా ఉంటుంది. దాని సైడ్ చూస్తూ ఉండే, నేను ముందు ఎక్కున్నా. రిక్షా తొక్కాడు. రైలు గేట్ ఉంది, రైలు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్కి ఏంది రిక్షా భలే తొందరగా వెళ్ళిపోయింది. కిందకి పోయింది రిక్షా, ఆ నుంచి పైకి ఒక కడుగు ఎక్కితే ఒట్టు, వాడు తొక్కేండు నాకు నవ్వు వస్తూ ఉంది. మా అమ్మ ముట్టికేస్తున్నా, నోరు ముయ్యరా అని రాస్తూ ఉంది. వాడిని తొక్కలేదు. మా పెదమ్మ అంటుంది, ఏ రిక్షా భలే రిక్షానా, మమ్మల్ని చేసుకొని నడిచిపోయేవాడు తొందరగా పోతున్నారా? వాళ్ళు 3 మంది ఆ పక్కోడు ఏళ్ళేస్తాడు. ముగ్గురిని వాళ్ళు మా పెద్ద రావడం, మా అమ్మ, మా పెదమ్మ, మా చిన్నమ్మ. సరే, ఎందుకు చెప్తారంటే మా పెద్దమ్మ చనిపోతే అప్పుడు నారాయణ హాస్పిటల్ ఇంకా కట్ల ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు, కట్ల ఇంకా స్థలం కొని ఉన్నారు, చెట్లు వేసుకున్నారు. ఆ నారాయణ హాస్పిటల్ పక్కన వీళ్ళకి సమాధులు దుడ్డు అక్కడ కట్టేది, పూడ్చిపెట్టేది. అందరు చచ్చిపోయింది. మా పెదమ్మ చనిపోతే పూడ్చి చేశారు. పూర్తి చేసేసి అందరు తిరుక్కొని కమ్యూనిటీ హాల్ ఉంది అక్కడ. ఆ కమ్యూనిటీ హాల్ దగ్గరికి వస్తే ఆ మెడలో మంగళసూత్రం అక్కడే ఉందిరా అని చెప్పారు. మళ్ళా తిరుక్కొని పోయారు. మళ్ళా ఇసుకలో మా పెదం శుభ్రంగా పడుకోంది పాపం. మళ్ళీ మట్టి తీసి ఆ బంగారు, నీకు కావాలి నా బంగారా అని పక్క తీసి లాక్కొని తీసుకొచ్చారు. చప్పట కొట్టండి. తీసుకొచ్చి మళ్ళీ ఇసుక కప్పేశారు. అప్పుడే ఇసుకాడి మళ్ళీ కప్పేశారు. గట్టిగా చప్పట కొట్టండి. ఎంత కష్టపడిందో అంత బంగారు నలుసు కూడా తీసుకోబోని. నువ్వేం తీసుకొని పోతావు నువ్వున్నా? అయ్యా ఏం చచ్చిపోయింది, మా బిల్డింగ్ మొత్తం లోపల పెట్టడే నా లోపల అంటావా? నో హల్లెలూయా. ఏం లేదు. మరి ఎందుకు నీచమైన పాపానికి ఉడిగట్టి ఈ క్షణికమైన ఆవేశంలో డబ్బుకి వాటికి కక్కుర్తిపడి అక్రమాలతో అవసరం లేదు. అది అవసరం లేదు. నీ కష్టార్జితం పరిశుద్ధ చెమట తీర్చి కష్టపడి సంపాదించింది దేవుడికి కావాలి. దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దాన్ని చాలాసార్లు చెప్పా. ఒకరికి అక్రమం చేసి, ఒకరు మోసం చేసి, లేదా పాపం చేసి ఆ డబ్బు దేవుడికి అవసరం లేదండి. నాకు అసలు అవసరం లేదు. నాకు అవసరం లేదు, దేవుడికి అసలు అవసరం లేదు. నీతిగా యథార్థంగా నీ సంపాదన నువ్వు శ్రమించు, కష్టపడు. దాంట్లో నీకు 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన, ప్రభువా నా కష్టార్జితం, మా పాస్టర్ గారు కష్టపడుతున్నాడు, సేవ, టీవీ పరిచర్య, కావలి సేవ, నెల్లూరు సేవ, అయ్యో భోజనాలు, మాకు కొన్ని వేల లక్షల రూపాయలు పెడుతున్నాడు, నేను ఇచ్చేది 1000 రూపాయలు ఇస్తున్నాను ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే ఆ 1000 రూపాయలు ప్రభు 10 లక్షలు చేస్తాడు. చప్పట్లు కొట్టండి.
నీ పాపపు సొమ్ము, అక్రమాల సొమ్ము యేసయ్యకి అవసరం లేదు. గట్టిగా చప్పట కొట్టడు. ప్రభు మీ దేవుడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే సరి చేసుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. జాయ్ఫుల్ హార్ట్ అంట, సంతోషకరమైన మనసు అంట, మంచి ఔషధం అంట. గట్టిగా చప్పట కొట్టడు. అయితే నీ సంతోషం ఎవరితో? యేసయ్యతోనా, లోకంతోనా, డబ్బుతోనా, బంగారంతోనా? నాకు చెప్పా, డబ్బు గురించి చెప్పా, బంగారం గురించి చెప్పా. నీతో పాటు ఏమీ ఉండదు, ఏమీ ఉండలేరు కూడా. దానికోసం కకృతి పడి కొంతమంది సార్లు ఆడవాళ్ళు కోపడబాగండి. బంగారు కోసం భర్తకి విడాకులు దేనికోసం? బంగారు మా పుట్టిన కదా, మా అమ్మ పెట్టిందే, నీ మొఖానికి ఏం పెట్టావు నువ్వా? బంగారు కొండ లాంటి నీ భర్త కావాలన్నా బంగారు కావాలా? నేను అడుగుకుంటున్నా, చెప్పండి. బంగారు లాంటి భర్త కావాలన్నా, బంగారు కొండ లాంటి భర్త కావాలన్నా, బంగారు కావాలా? చెప్పండి. అడుగుకున్నా, చెప్పండి. చెప్పండి. నీకు బంగారు కావాలా, బంగారు లాంటి భర్త కావాలా? గట్టిగా చెప్పండి. కొంతమంది మా ఓలాయన నీరు చేస్తావు, ఓలాయన 7 వారాలలాగా మీకు ఇచ్చాడు గారు. నాకు లేదు పాస్టర్ గారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మా పెదమని పిరికేసి అంత మంగళసూత్రం కూడా లేకుండా పిరుక్కుపోయారు. హల్లెలూయా చెప్పండి. ఆయన జ్యోతిర్మయుడు, పరమ తండ్రి. ఆయన ఏ వేదములకు అందరికి ఇచ్చేటువంటి వాడు. ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన జాయ్ఫుల్ హార్ట్ ఈజ్ గుడ్ మెడిసిన్. నువ్వు ఎప్పుడు దేవునిలో సంతోషంగా ఆనందంగా ఉంటే నీకు మంచి మందు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ కన్ను మందగించదు, నీ శక్తి తగ్గిపోదు, నీ బలం తగ్గిపోదు. దేవుడు నీకు పక్షి రాజు ఎవరు బలమిస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నీకు మంచి మందు కావాలంటే, మంచి మెడిసిన్ కావాలంటే ఎల్లప్పుడూ నువ్వు జాయ్ఫుల్ హార్ట్గా ఉండాలి. ఆ జాయ్ ఎవరిస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. యేసయ్య మాత్రమే ఇస్తాడు. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఓ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, మీకు కావలసినటువంటి కేజీ బంగారం ఇచ్చేస్తా, నీకు కావలసిన ఉద్యోగం ఇచ్చేస్తా. ఓ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, మీకు 10 ఇంటికి 1 ఇంటికి ఇచ్చేస్తా. నో నో నో. ఉద్యోగం ఇస్తా. నో నో నో. ఏమిస్తాడంట? సపోర్ట్ కొట్టండి. ఓ ప్రయాసపడి భారం పొందుతున్నారా, మీకు కావాలి, ఒక 50 ఎకరాల పొలం కావాలన్నా ఇస్తారండి, అయిపోతుందా? నో, చెప్పల ప్రభు. విశ్రాంతి, శాంతి, సమాధానం లేక ఏడుస్తున్నారు, నలిగిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉరేసుకుంటున్నారు, రైతులు తలకాయ పెడుతున్నారు. సమాధానం లేక ప్రభు నిన్ను పాపం నుంచి, శాపం నుంచి విడిపించి తన అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి పాపపు గుంపులో ఉన్న నిన్ను పరిశుద్ధుల గుంపులో చేర్చాడు ప్రభు. గట్టిగా చెప్పట్టుకుంటాడు. ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం మరి ఎక్కడా లేదు. సామెతలు 15:13 15:13 సంతోషంగా ఉందనుకో, ఆ ముఖం ఎలా ఉంటుందంట? తేజస్సు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు ఆ హృదయం సంతోషం, ముఖం తేజస్సు, సంతోషకరమైన ముఖం, ఆ మనసు కలిగిన ముఖం ఎప్పుడు తేజోవంతంగా ఉంటుందంట. హల్లెలూయా. నీ హృదయము, నీ మనస్సు సంతోషంగా ఉంటే నీ ముఖం తేజరిల్లిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కువ దేవుడితో ప్రార్థన చేయగలిగితే, వాక్యం చదవగలిగితే, నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే నీ ముఖం వెలిగిపోతుంది. మోషే చూడండి, 40 దినాలు 40 రాత్రులు 40 పగలు సీనాయి పర్వతంలో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొండ దిగొచ్చేటప్పుడు ఏం జరిగింది చెప్పండి, చెప్తారు ఎవరైనా? కొండ దిగొచ్చేటప్పుడు మోషే ముఖాన్ని చూడడానికి అందరూ వెరిశారు. మోషే ముఖం చూడలేకపోయారు. వాళ్ళ అన్న కూడా, జోషువా కూడా, అహరోను కానీ ప్రజలందరూ మోషే ముఖం చూడడానికి పారిపోతున్నారు.
దూరంగా వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవునితో గడిపే వారి ముఖాలు వెలిగిపోతుంటాయి. కనుక సంతోషకరమైన మనస్సు ముఖాన్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది, తేజస్సునిస్తుంది. ప్రేమంటే దేవుని బిడ్డలారా, నీకు మంచి మెడిసిన్, నీ ఆరోగ్యానికి కావాలంటే, మంచి మందు నీకు కావాలంటే ఆ జాయ్, ప్రభు వచ్చే సంతోషం, సమాధానాన్ని. ప్రభువా, ఈ లోకం నాకు ఏది అక్కర్లేదయ్యా, నీవు తప్ప నాకు కీర్తన, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. అందరు చెప్తాం ఏమాట పాట కూడా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా. ఏసయ్యా, నువ్వు తప్ప నాకు లోకంలో అందరూ ఉన్నారు. మనం తిరగ రాసేస్తాం ఆ పాటని. ఆ పాటని ఏం చేసాం? తిరగతిప్పి రాసాం. నువ్వు తప్ప ఏసయ్యా నాకు మా అమ్మోళ్ళు ఉన్నారు, మా పుట్టింటోళ్ళు ఉన్నారు, మా మేనమామ, మా అత్తోళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా బంధువులు, మా కాలేజీ ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఆస్తి ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏసై లేడు. వాళ్ళందరినీ వదుకున్న పర్వాలేదు, కానీ ఏసై ఉంటే ప్రభు నీకు వేరు, నీ క్షేమం, నీకు నిత్య రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏసై కావాలి, మనకి సంతోష హృదయం కావాలి, మనకి మంచి మెడిసిన్ కావాలంటే, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలంటే దేవుని దగ్గరే, మరి ఎక్కడా లేదు. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా నాయన, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన దేవుని వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించి వారి కుడి హస్తాన్ని వారి శరీరంలో జబ్బు ఉన్న స్థలంలో వేచి ఉన్నారో, మీ బిడ్డలను కనికరించండి, అద్భుతం జరిగించండి అయ్యా. ఎన్నో సంవత్సరాలుగా వేడని వ్యాధులతో బాధపడుతూ రోధిస్తూ ఉన్నారు నాయన. శరీరంలో స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ఆ గుండె సంబంధించిన వ్యాధులను, కిడ్నీ వ్యాధులను, ఇదిగో నాయన ఎముకకు సంబంధించిన వ్యాధులు, వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులతో, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డలు, ఇదిగో నాయన క్యాన్సర్ గడ్డలు, నాయనాది శరీరంలో పలు రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కలిగి వాటిలో నుంచి విడుదల పొందకుండా నీ ప్రియ బిడ్డలను మీరు తాకండి అయ్యా. ఇదిగో నాయన చిన్న బిడ్డలు అనేక మంది ఆసుపత్రిలో బాధపడుతూ ఉన్నారయ్యా, వారిని కనికరించండి ప్రభు. మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షింపచేయండి నాయన. నాయన ఆ మెదడులో, తలలో ఉన్నటువంటి నాయన ఆ సమస్యల నుంచి యేసు నామములో విడుదలను గ్రహిస్తూ ఉన్నాం. అద్భుతం జరిగించండి అయ్యా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు ప్రభు. రిపోర్టులను తారుమారు చేసేటువంటి దేవుడు నాయన. నీ బిడ్డల జీవితంలో అద్భుత స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగాక. మీరు తాకండి అయ్యా, అద్భుతం జరిగించండి. కుటుంబాల్లో నెమ్మది, సంతోషం లేక భార్యాభర్తల మధ్య సమస్యలతో ఉన్న కుటుంబాలను కట్టండి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. చక్కటి ఉద్యోగం యేసు నామములో నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన ఎడ్యుకేషన్ విషయంలో భయపడుతున్న నీ ప్రియ బిడ్డలను దీవించండి. మంచి ర్యాంకులు వారికి దయచేయండి. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. వారు కష్టపడింది పేపర్ మీద పెట్టడానికి కావలసిన జ్ఞానమును దయచేయండి ప్రభువా. దయగల మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వ్యాపార రంగంలో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న వారు, నష్టపోయి నీ వైపు చూస్తున్న బిడ్డలను, వారు చేస్తున్న చేతి పనులను, వ్యాపారములను, ఆ కంపెనీని, ప్రాజెక్టు వర్కులను యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రభు. కోర్టు విషయంలో ప్రభువా నాయన నీ బిడ్డలకు యేసు నామములో విడుదల అనుగ్రహిస్తున్నాం, విజయాన్ని అనుగ్రహిస్తున్నాం ప్రభు. అద్భుతం జరిగించండి, దీవించండి నాయన. యేసయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు వచ్చిన దీవించి ఇప్పుడే వారి కుటుంబంలో, వారి శరీరంలో ఓ అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించేందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోను సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్.